కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తగ్గేదేలే అంటున్నారు మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు. తమను గుర్తించే వరకు, మంత్రి పదవి వచ్చే వరకు ఎందాకైనా వెళ్తాం, ఎవరితోనైనా కలుస్తామంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి రహస్య భేటీలు, వరుస మీటింగ్లు, పర్యటనలతో బిజీగా ఉన్నారు. ఇవాళ ఢిల్లీ పెద్దలను సైతం కలిసి తమ సామాజిక వర్గానికి తప్పక న్యాయం చేయాలని విన్నవించారు. ఇవాళ ఢిల్లీ వెళ్లిన ఎమ్మెల్యేలు ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో అరగంట పాటు సమావేశమయ్యారు. కేబినెట్ విస్తరణలో మాదిగలకి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు కేసీ వేణుగోపాల్ను కలిసిన నేతలు మంత్రివర్గంలో నిఖార్సైన మాదిగలకి పదవి ఇవ్వాలని కోరారు. ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఇద్దరూ సానుకూలంగా స్పందించినట్టుగా వెల్లడించారు. అలాగే మొన్న తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా కలిసి ఇదే విషయాన్ని ఆమెకు సైతం వారు విన్నవించినట్టుగా తెలుస్తోంది. కేబినెట్ లో బెర్త్ కోసం ప్రయత్నాలను మొదలు పెట్టినప్పుడే మొదట సీఎం రేవంత్ రెడ్డిని సైతం కలిశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 30 లక్షల మంది మాదిగలు కాంగ్రెస్ కి మద్దతించారంటున్న ఎమ్మెల్యేలు కేబినెట్ లోనూ తమకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. దామోదర రాజనరసింహకి మెరిట్ ఆధారంగా మంత్రి పదవి ఇచ్చారని, అది మాదిగ సామాజిక వర్గం కౌంట్లోకి రాదంటున్నారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపికృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ హైకమాండ్ కలిసినట్టు తెలుస్తోంది. అండ్ కొన్ని విన్నపాలు కూడా విన్నవించినట్టు తెలుస్తోంది. మరి ఆ విజ్ఞప్తులని హైకమాండ్ యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎంత మేర కనిపిస్తున్నాయి? ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది వారి నుంచి? గడిచిన 20 రోజులుగా ఈ వ్యవహారం హాట్ టాపిక్గా ఉంది. అసలు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది అనేది క్లారిటీ లేనప్పటికీ మంత్రివర్గంలో తమకు కూడా స్థానం కల్పించాలని చెప్పి మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు ఇటు పిసిసి, ముఖ్యమంత్రి, అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మొదలు ఇప్పుడు ఢిల్లీ వచ్చి ఇటు ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడు, అలాగే జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ని కలిశారు. ప్రధానంగా ఇటు అడ్లూరి లక్ష్మణ్, అలాగే శామ్యుల్ సహా సత్యనారాయణ, అలాగే మరికొంతమంది ఎమ్మెల్యేలు ఈరోజు ఢిల్లీ వచ్చారు. మనతో పాటు అడ్లూరి లక్ష్మణ్ గారు ఉన్నారు, ప్రభుత్వ వైపు. ఈరోజు ఖర్గేని అలాగే కేసీ వేణుగోపాల్ని కలిశారు. ఏం కోరారు, వాళ్ళు ఎటువంటి స్పందన ఇచ్చారు? మీరు ప్రధానంగా మంత్రివర్గంలో స్థానం డిమాండ్ చేస్తున్నారు కదా మీ సామాజిక వర్గానికి సంబంధించి, సో ఎటువంటి అష్యూరెన్స్ ఇచ్చారు? తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద లార్జెస్ట్ క్యాస్ట్ మాదిగ. ఏదైతే 30 సంవత్సరాలకెళ్ళి న్యాయమైనటువంటి వర్గీకరణ సమస్య గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా, అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలు కూడా అమలు చేయనటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే ఆ ఒక చట్టాన్ని అమలు చేసే ప్రక్రియ మొదలుపెట్టి పూర్తి చేయడం జరిగింది. ఏదైతే దానిలో భాగంగా సుమారు 32 లక్షల మంది 2011 సెన్సస్ ప్రకారము మాదిగలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అంటే పెద్ద మాదిగ జనాభా ఎక్కువే ఉంది. బట్ మీరు అడిగిన డిమాండ్కి ఏమన్నారు? తప్పకుండా వారు ఏదైతే మీ అడిగే న్యాయమైన సమస్య విషయంలో పూర్తిగా మీకు దీని విషయంలో పరిశీలిస్తాము, న్యాయం చేస్తామనేటువంటి నమ్మకం మాకున్నది. ఎందుకంటే ఖార్గే గారు సుమారు 16-18 నిమిషాలు టైం ఇచ్చినారు. మేము ఆ ఎమ్మెల్యేలందరూ కూడా చెప్పినటువంటి అంశాన్ని మొత్తం విన్నారు. ఈరోజు రాష్ట్రంలో అత్యధిక మంది మొన్న జరిగే ఎన్నికల్లో 2023 గారు ఏమన్నారు? ఎన్నికల్లో పెద్ద ఎత్తున మాదిగ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో గెలవడం జరిగింది. కేసీ వేణుగోపాల్ గారు కూడా అన్నారు, మీరు అడిగే న్యాయమైన సమస్య విషయంలో వర్గీకరణ కేటగరీషన్ కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. రాహుల్జీ అదేవిధంగా దానిలో ఉద్దేశం భాగంగా తప్పకుండా మీకు న్యాయం చేస్తాము, మీకు మేలు జరుగుతున్న విషయాన్ని కూడా వారు మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం మాకున్నది ఏఐసీసీపై అని చెప్పి మనం చేస్తున్నాం. రైట్, ఇది ఏఐసీసీ నాయకత్వం పైన అయితే ఒక నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎంతవరకు న్యాయం చేస్తారు అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఇంకా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఏ నేత కూడా ఇప్పటివరకు క్యాబినెట్లో లేరు. ఉపకులాలకు సంబంధించిన వారు ఉన్నారు. సో ఖచ్చితంగా ఈసారి మా సామాజిక వర్గానికి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నారు. సో వాళ్ళు కూడా ఆ దిశగా అష్యూరెన్స్ ఇచ్చారంటున్నారు. సో చూడాలి మనం, ఆ మంత్రివర్గ విస్తరణ జరిగితేనే ఈ సామాజిక వర్గానికి ఎంతవరకు న్యాయం జరుగుతుందనేది మనం చెప్పగలం.